ఇదిగోరి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అంటే రైట్ సైడ్ రావాలి. మనకు నంది స్టాచ్యూస్ అనేటివి ఉంటాయి. నంది స్టాచ్యూస్ సైడ్ తిరిగింది అంటే ఈ ఏరియా అంతా నంది ఎక్కడ అంటారా. ఇదిగో ఎలా ఉందో చూడండి. మనం ఇప్పుడు వెళ్ళాల్సిన వెళ్దాం. కాకపోతే ఒకటి క్రౌడ్ అనేది ఎక్కువ ఉన్నది. ఇక్కడ సిగ్నల్ అందుతలేదు సార్. లైవ్ ఇప్పటిదాకా ట్రై చేసాం, ఇక్కడికి రాగానే అవుట్. ఇదే స్పాట్, అందుకని ఇక బంద్ చేసి చలో. ఒక్కొక్క స్టేజ్ కిందికి వద్దామంటే రేంజ్ కానీ ఒక్కటే ఇక్కడ ఇష్యూ, ఇక్కడ ఉండే మొత్తం సున్నప్రాయం అంతా వాటితో మిక్స్ అయిపోయింది. ఇది గైస్, ఇది ఎంట్రన్స్. ఇక్కడికి వెళ్ళి బాగా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ మనల్ని ఇక కింద ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు కాపాడాల్సిందే. చూడు ఎట్లున్నా. రాణి వాళ్ళకి గ్యాప్ అట్లా ఫామ్ అయింది లైమ్ స్టోన్. అయ్యో ఓకే. రాణి ఇటు బాల్ దగ్గర నిలబడండి మీరు కొంచెం. నాడు నా ఫోటో మాత్రం తీసేయడం లేదు. ఓకే ఈడు ఓకే ఓకే. ఇంకా తెలుసుకోవాలి బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అక్కడ దాకా జగదీశ్వరుడు అతిలోక సుందరి సినిమాలు తీసేవారా ఇలానే తీసిర్రు. కొన్ని ప్లేస్లలో వాయిస్ ఓవర్ ఇచ్చుడు అయ్యే పని కాదు. ఒక్కసారి చూడు క్రౌడ్ ఎట్లుండదు. వాము ఈ స్టోన్ ఏంది అయ్యా, శివలింగం లెక్కనే ఉన్నది. మనకి ఎక్కడైనా సరే చూస్తే ఫస్ట్ దేవులే కనిపిస్తారు. మైండ్ సెట్ ఎట్లుంటే అట్లుంటుంది. కానీ వావ్ 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 కేవ్వు. ఏంటిది ఇంత కూలింగ్ ఉన్నది, ఏసీ పెట్టినట్టు. వావ్, ఇంకా మనం ఎక్కడికో పోవాలి. ఇదే కాదు ఉన్నది అంత కిందికి. స్టార్టింగ్ లో చిన్న వాళ్ళు అసలు ఎట్లా వచ్చింది, ఎట్లా తీసిండు.
ఫోన్స్ ఒక్కొక్కటి అయితే సూపర్ ఉన్నాయి. కానీ బాగా కేర్ఫుల్గా ఉండాలి. మా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. ఎంతైనా నీట్గా ఉన్నది. చలో ఇక అట్లా మనం కిందికి దాకా వెళ్తాం. ఎంతవరకు వీలైతే అంతవరకు కవర్ చేసుకుంటాం. వీళ్ళ కేకలు ఎట్లా భరిస్తున్నాయి ఇక్కడ పక్షులు. కొంతమంది అయితే కథ ఇక్కడికి వెళ్ళి ఆ ఏరియా దాకా ఆ దారాన్ని నేను చూస్తా ఉంటే సర్జికల్ స్ట్రైక్ లా షూటింగ్ ఉంది కదా, అట్లా గుర్తుకొస్తాం. అలాంటి అంతా అందరికి పోదాం మనం. ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు తిరుగుడే, ఛార్జింగ్ అయిపోయిన తర్వాత జేబులో పెట్టుకుంటారు. ఆల్రెడీ సిగ్నల్ ఎగిరిపోయింది. లైట్స్ ఆన్ చేసాం కానీ మన దగ్గర లైట్స్ దేనికి ఇక్కడ గచ్చి తిరుగుతా ఉన్నది. ఏంటి ఈ సైన్యం మానదు. అరే యార్ నా పేరు అక్కడికి వెళ్ళి మనదే స్లోగన్ పెట్టిండు. అద్దు చలో చలో వెళ్దాం. ఇంకా ఆల్రెడీ మన డెవిల్స్ వెళ్ళిపోతా ఉన్నాయా చూసుకో. హాయ్రా వ్యూ పాయింట్. ట్రై చేద్దాం. మనోళ్ళు ఎవరైనా నచ్చిందంటే ఒక ఫోటో తీసి అంత ఇక్కడ పెట్టుకున్నది. గైస్ మైక్ పడదాం అంటే సెట్ అయితే లేదు. చలో చలో ఇక మనం ఇంకా ముంగడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇంకా ముంగడికి వెళ్తా ఉంటాం. మలేషియన్ సార్ అయితే సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాడు. నేనేమో మెల్లగా నేను ఒకటి డైరెక్ట్ ఇస్తే నేను కూడా పోదు. ఒకటి ఏంటంటే ఇంకేమో అవుతా ఉంది. ఏమంటావురా జాస్మిన్, ఎట్లున్నది ఎక్స్పీరియన్స్? ఇక్కడికే లాస్ట్ ఇయర్ రిటర్న్ లేకపోతే కిందికి వస్తున్నావా? ఓకే ఓకే
గాయస్ ఇగో మనం అక్కడ మీది నుండి ఇగో ఇటు చూసుకొని ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళి ఇగో ఇట్లా తిరిగి ఈ స్టేజ్ నుండి వెళ్ళి ఇగో ఇక్కడికి వెళ్ళి మెట్లకు ఇగో ఇక్కడికి వచ్చినాం. సో ఇక ఇక్కడికి వెళ్ళి మనం మెల్లగా ఇటు 2 వేస్ అనేటివి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆ సైడ్కి సైడ్ నుండి, రెండోది వచ్చేసి ఈ డౌన్ పార్ట్ నుండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మొత్తము 600 మీటర్స్ డెప్త్ కాబట్టి వాటర్ ఊరుతూ ఉంది, వాటర్ అనేది పడుతూ ఉంది. ఇప్పుడు మన రైట్ ఉన్నది కదా అక్కడి దాకా పోతుంది. ఏందయ్యే ఏదైనా లోపల కూడా కిడ్స్ ఉంటుందా? ఇది డైరెక్ట్ టాప్. మలేషియా సార్, టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్స్. కళ్ళు తిరుగుతున్నాయా? అయ్యో మీరు ఎట్లా సార్? ఇది వట్టిదే స్టీల్, దానికి దీనికి మధ్యలో అటాచ్ అంతే, కదులుతున్నాయి. ఓ గ్యాస్ ఇగో ఇదంతా తిరగకుండా మళ్ళీ అక్కడ ఆ ప్లేస్ ఉంది సార్, అది మన ఎంట్రీ. ఆ ఎంట్రీ నుండి వెళ్ళి ఇటు వచ్చినాం, ఇక్కడ చూసుకొని ఇటు నుండి తిరిగావు, అంతా వచ్చి మళ్ళీ ఇటు ఎక్కినాం, ఇక్కడికి వెళ్ళి ఇటు వచ్చినాం.